Hi guys, this is Ramna. Welcome back to my channel. Best mobiles under 40,000 rupees. 40,000 లో ఒక ప్రీమియం సెగ్మెంట్లో కెమెరా క్వాలిటీ విషయంలో కానీ డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ ప్రాసెసర్ కానీ బ్యాటరీ కానీ ఛార్జర్ కానీ ఇవన్నీ మనకి ఒక ప్రీమియం సెగ్మెంట్లో కనిపిస్తాయి మనకి 40,000. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి లాంచ్ చేసిన చాలా మొబైల్స్లో కొన్ని అప్గ్రేడ్ అయిన మొబైల్స్ ఉన్నాయి, బట్ కొన్ని అయితే కనుక కొంచెం డౌన్గ్రేడ్ అయ్యే మొబైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి OnePlus 11R మనకి 40,000 ఉన్న మొబైల్ మనకి 38,000 కానీ 36,000కే వస్తుంది. అలాగే నథింగ్ ఫోన్ 2 ఉన్న మొబైల్ మనకి 40,000 ఉన్న మొబైల్ మనకి 35,000కే వస్తుంది అనమాట. అలా కొన్ని మొబైల్స్ మనకి డౌన్గ్రేడ్ అయినాయి అనమాట, ప్రైస్ డ్రాప్ అయినాయి అనమాట కొన్ని మొబైల్స్ వచ్చేసరికి. సో నేను చెప్పే ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి ప్రస్తుతానికైతే. ఫ్యూచర్లో చాలా మొబైల్స్ లాంచ్ అవ్వచ్చు, వెయిట్ చేస్తాం అనుకుంటే మాత్రం వెయిట్ చేయొచ్చు. లేదు అర్జెంట్ మొబైల్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం నేను చెప్పే 5 మొబైల్స్ కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి, మన రమటెక్ లైఫ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్లోకి వస్తే ఒప్పో రెనో 11 Pro ఇది రీసెంట్గా మనకు లాంచ్ చేశారు 11 సిరీస్లో. దీన్ని అయితే కనుక విపరీతంగా సేల్ అవుతుంది అనమాట మనకి ఆఫ్లైన్ మార్కెట్లో. ఆన్లైన్ మార్కెట్లో మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆఫ్లైన్ మార్కెట్లో ఫస్ట్ మీకు అటాక్ చేసేది డిజైన్ క్వాలిటీ అనమాట. చూడగానే ఒక ప్రీమియం సెగ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి కెమెరా పిక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. సో ఒప్పోకి అవుట్ సైడ్ మనకి చాలా పెద్ద ఫ్యాన్సే ఉన్నారు దీనికి వచ్చేసరికి. ఇంకా అందుకే ఈ మొబైల్ గురించి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ 185 గ్రామ్స్తో వస్తుంది. 13 5G బ్యాండ్స్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి. కర్వ్ డిస్ప్లే ఉంటుందన్నమాట. ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 120 GPతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఫిదా అవుతారు చూడగానే. డిజైన్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ. బ్యాక్స్ 3 కెమెరాలు ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 32 MP టెలిస్కోప్ లెన్స్ ఉంటుందన్నమాట. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 MP. ఇందులో మేజర్ అప్డేట్ ఏమైనా ఉందనుకుంటే డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. మీటి ప్రాసెసర్ 8200 ప్రాసెసర్ బాగానే ఉంటుంది, కానీ ఓవర్గా అంతగా మనకి రన్ చేయలేదు మనకి గేమ్స్ వచ్చేసరికి. ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలదు. 12 GB ర్యామ్తో వస్తుంది. 250 GB ఇంటర్నల్తో వస్తుంది. బేస్ వేరియంట్, సింగిల్ వేరియంట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసరికి. అండ్ 4600 mAh బ్యాటరీతో వస్తుంది. 8 watts ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. మీరు ఆఫ్లైన్ మార్కెట్ వెళ్ళగానే ఫస్ట్ మీకు ఈ మొబైల్ చూపిస్తారన్నమాట. సో మీకు 40,000లో మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం, కెమెరా కోసమే కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మంచి మొబైల్ కావాలి మీకు, ఆఫ్లైన్ మార్కెట్ అయినా సరే ఆన్లైన్ మార్కెట్ అయినా సరే మీది 35,000 ఉన్నాయి ఎగ్జాక్ట్గా అనుకుంటే మాత్రం నేను చెప్పే మొబైల్ ది బెస్ట్ మొబైల్. అదే మనకి OnePlus 11R. సో ఇది మనకి రీసెంట్గా ప్రైస్ డ్రాప్ అయిందనమాట. మ్యాక్సిమం మనకి అప్ అండ్ అవుతూ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి. ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. మీకు కార్డ్ ఆఫర్ ఉంటే కనుక 34,000కి రావచ్చు ఇది వచ్చేసరికి. ఇందులో మేజర్గా మిమ్మల్ని అటాక్ చేసేది డిస్ప్లే క్వాలిటీ. ఇది 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మనకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఖచ్చితంగా చాలా బాగుంటాయి. బ్యాక్ సోనీ సెన్సర్ 50 MP అనమాట. 8 MP అల్ట్రా, 2 MP మ్యాక్రో, సెల్ఫీ 16 MP. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ప్రాసెస్ గురించి మాట్లాడితే 8+ Gen 1 ప్రాసెస్తో వస్తుంది. 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెస్ వచ్చేసరికి. గేమ్స్ రన్ చేయగలదు, నో ప్రాబ్లం. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ ఉండవన్నమాట. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 100 watts ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 100 watts ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇది మాత్రం ది బెస్ట్ 5G మొబైల్ అవుతుంది బడ్జెట్లో వచ్చేసరికి. అంటే 40,000 బిలో అనుకుంటే ఈ మొబైల్ కొంచెం కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరా కోసమే కావాలి అనుకుంటే మాత్రం వివో V29 Pro. దీన్ని లేడీస్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారన్నమాట. ఆఫ్లైన్ మార్కెట్లో అయితే కనుక విపరీతంగా సేల్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మేజర్గా చెప్పాలంటే డిజైన్ క్వాలిటీ, బ్యాక్స్ రింగ్ అనమాట, రింగ్ లైట్ ఇది చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ మనకి కెమెరా కూడా చాలా ఇంప్రూవ్ చేశారనమాట. సో దీంట్లో తీసిన కెమెరాస్ అయితే కనుక ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. బ్యాక్స్ 50 MP వస్తుంది. సెల్ఫీ 50 MPతో వస్తుంది అనమాట. వీళ్ళు ఎక్కువ మేజర్గా వీళ్ళు హైలైట్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరా తీసిన ఫొటోస్ మనకి పిక్స్ చాలా బాగున్నాయి. ఇది కొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు. సో వివోకి ఆల్మోస్ట్ మనకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్స్ యూజ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మేజర్గా మాట్లాడితే కనుక కెమెరాస్ అయితే కనుక చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ మనకి సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. సో డిజైన్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంట్లో ప్రాసెస్ గురించి మాట్లాడితే ఇది మేటి ప్రాసెసర్ 8200 ప్రాసెసర్. 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది. 4600 mAh బ్యాటరీతో వస్తుంది. 8 watts ప్రొవైడ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. వివో మీరు పెద్ద ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం, అండ్ కెమెరా కోసం ఒక మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకి లేడీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి, ఎందుకంటే డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి.
ఇంకా నెక్స్ట్ మాట్లాడితే నథింగ్ ఫోన్ 2 45,000 ఉన్న మొబైల్ మనకి 40,000కి వస్తుంది. కార్డ్ ఆఫ్ ఉంటే కనుక 38,000కి వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే, మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట. బ్యాక్స్ 50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంక్లూడింగ్ మనకి ఐఫోన్తో కొంచెం పోటీ పడింది అనమాట కెమెరాస్ వచ్చేసరికి. ఇది మనకి సో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఆల్మోస్ట్ మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. 120 GHz వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అన్ని మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. డిజైన్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్. ర్యామ్, స్టోరేజ్ ప్రాసెసర్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. 4700 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watts ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో మంచి మొబైల్ కావాలి, మీకు ఒక బ్లోట్వేర్ ఏమి ఉండకూడదు, మంచి క్లీన్ హ్యాండ్ కావాలి అనుకుంటే మాత్రం ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలామంది కొన్నారనమాట. అప్డేట్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే OnePlus 12R. సో ఈ మొబైల్ OnePlus 11Rకి సక్సెసర్ అనమాట. మేజర్గా చెప్పాలంటే మనకి ప్రైజ్ పెంచలేదు, తగ్గించలేదు, ఎగ్జాక్ట్గా తీసుకొచ్చారు. 40,000కి ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ మనకి ఇంచుమించు కొన్ని స్పెక్స్ అయితే అలాగే ఉంటాయి, కానీ మేజర్ అప్డేట్స్ అయితే చేశారనమాట. మేజర్ అప్డేట్ ఏమైనా ఉందనుకుంటే LTPO2 డిస్ప్లేతో వస్తుంది వచ్చేసరికి. సో ఇది మేజర్ అప్డేట్. 4500 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. ఇది మేజర్గా అనమాట. మీరు అవుట్సైడ్ వెళ్ళినప్పుడు మనకి విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. డాల్బీ అట్మాస్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్. ప్రాసెసర్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా కొంచెం మార్పు చేశారనమాట. మంచి ప్రాసెసర్. 8 Gen 1 మంచి ప్రాసెసరే, ఇది మంచి ప్రాసెసరే. గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు, నో ప్రాబ్లం. 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరాస్ అయితే కనుక మనకి ఎటువంటి మార్పు లేదు. 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది. అండ్ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు. సో 40,000కి ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను, అండ్ కెమెరాకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను, అండ్ ప్రాసెస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. మనకి రీసెంట్గా మనకి లాంచ్ చేసిన మొబైల్ ఇవి వచ్చేసరికి OnePlus 12R అనమాట. నేను చెప్పే 5 మొబైల్స్ కూడా మీరు యూజ్ చేసిన దాన్ని బట్టి, మీరు కెమెరాస్ ఎక్కువ లవర్సా, లేదా డిస్ప్లేకా, అండ్ ప్రాసెసర్కా, బ్యాటరీకా మీకు కొంచెం ఫ్యాన్స్ ఉంటారనమాట, బ్రాండ్కా. సో వాటి బట్టి మీరు ఈ మొబైల్స్ తీసుకోవచ్చు అనమాట. ప్లీజ్ రిక్వెస్ట్, లైక్ చేయండి మన రమ టెక్ లైఫ్ని, లైక్ చేసి కొంచెం గ్రోత్ పెంచండి. అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీకు క్విక్గా ట్రై చేస్తున్నాను. ఏదైనా ఆఫర్స్ వస్తే కనుక సో కింద పోస్ట్ చేస్తున్నాను చూడండి. టెలిగ్రామ్ కింద ఇస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్, జై హింద్.